పక్కనే ఉన్నా అన్నా, వచ్చేస్తున్నా. ఇక్కడే ఆపండి. హాయ్ అన్నా, ఎంత అయిందన్నా? 300 మేడం. 300? బుక్ చేసినప్పుడు 220గా చూపించింది. ట్రాఫిక్ లో వెయిట్ చేసాం కదండి, చార్జెస్ పడతాయి. ఈ మధ్య ఇలా కూడా దోచుకుంటున్నారా? ఓకే అయిపోయింది చూడండి. ఏంటి క్యాబ్ తో డిస్కషన్? ట్రాఫిక్ లో వెయిట్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అదా, మార్కెట్ లోకి క్యాబీ అని కొత్త యాప్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకో. బుక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చూపించిందో డ్రాప్ లొకేషన్ కూడా అదే అమౌంట్ చూపిస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే. కలిసి వెళ్దాం, క్యాబీతో ఉందాం. థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. ఎనీ టైమ్ ఆన్ టైమ్ థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. డౌన్లోడ్ నౌ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండల పోలీస్ స్టేషన్ నుంచి రాజేంద్రపాలెం సెంటర్ వరకు గంజాయి నివారణ కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు మాట్లాడుతూ వాళ్ళ దానికి ఆరోగ్యం చెడిపోతుంది. రెండు, ఒకసారి ఆరోగ్యం చెడిపోయిన వ్యక్తి ఎటువంటి చదువుకోవడం కానీ పనిచేయడం కానీ చేయలేడు. ఆ విధంగా ఆయన తాలూకా కెరీర్ కూడా నాశనం అయిపోతుంది. నెక్స్ట్, ఈ గంజాయి సేవించడం వల్ల అందరూ వినాలన్నా, ఈ గంజాయి సేవించడం వల్ల తర్వాత వచ్చే దుష్పరిణామాలు. గంజాయికి అలవాటు పడిన వ్యక్తి ఏం చేస్తాడు? అతను గంజాయి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి మిగిలిన అసాంఘిక శక్తులతో చేతులు కలిపి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు. అంటే ఆ డబ్బుల కోసం మళ్ళీ వెళ్ళి దొంగతనం చేయడం, రాబరీలు చేయడం, ఇంట్లో వచ్చి డబ్బులు తొలగించి తీసుకెళ్లి గంజాయి కొనడం, ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేసి తర్వాత గంజాయి చేయించిన వ్యక్తి ఏం చేస్తారో కూడా చెప్పలేము. స్త్రీలకు వేసేట్లయితే తెలిసేయండి, మీకు ఎవరికైనా గంజాయి పాటలు కాకుండా ఆత్మీయతగా ఏదో విత్తనాలు ఏమైనా కావాలంటే కనుక రాసిన చిక్కులు కావచ్చు, ఇది ఏమైనా కూడా చిక్కులు పసుపు ఇవన్నీ ఏమైనా కావాలన్నా కూడా మాకు చెప్తే ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసి మీకు ఆ విత్తనాలు కంపెనీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ విత్తనాలు వేసుకొని చక్కగా నీళ్ళు కార్యక్రమంలో పండించినట్టు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరు కూడా మత్తు పదార్థాలు సేవించద్దు, వాటి జోడుకోవద్దు, మీ భవిష్యత్తు నాశనం చేసుకోకండి. అలాగే ఎవరు కూడా గంజాయి పంపిణీ వేయడం కానీ, గంజాయి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, గంజాయి ట్రాన్స్ఫర్కి సహకరించడం కానీ చేయవద్దు. కాబట్టి ఈ ర్యాలీ సహకరించిన కస్తూరి బా స్కూల్ విద్యార్థులకి, అలాగే ఏపీ కేంద్రాలు సీనియర్ కాలేజ్ విద్యార్థులకి, ఆ స్కూల్ సిబ్బందికి, ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆల్. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారైన శ్రీ తుహిన్ శర్మ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ డ్రగ్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా యువత, ప్రజలు మరియు ముఖ్యంగా యువత ఎవరు కూడా డ్రగ్స్కి అలవాటు చేసుకొని వాటికి బానిస అయ్యి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మరియు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా డ్రగ్స్ తాగడం వల్ల ఫస్ట్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడిన తర్వాత ఆ వ్యక్తి వీక్ అయిపోయి ఎటువంటి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆయన తాలూకా ఎప్పుడైతే డ్రగ్స్ అలవాటు పడినాడో మైండ్ స్థిరత్వం ఉండదు కాబట్టి అతను ఎటువంటి ఉద్యోగం చేయడం కానీ చదవడం కానీ చేయలేడు. ఆ విధంగా అతని తాలూకా కెరీర్ నాశనం అయిపోతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడో దాన్ని బానిస అయిన తర్వాత దానికి సంబంధించి ఫర్దర్ రిపర్కేషన్స్ ఉంటాయి. ఏ విధంగా అనగా, ఒకటి వాళ్ళకి డబ్బులు అలవాటు అయిపోయిన వాళ్ళు మళ్ళీ గంజాయి తాగాలి కాబట్టి అది కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి. ఆ డబ్బుల కోసం ఏం చేస్తారు? రకరకాల దొంగతనాలు, రాబరీలు, కిడ్నాప్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్స్టెన్షన్గా వెళ్ళి మర్డర్స్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి అలాగే ఈ మత్తు సేవించిన పదార్థం మైండ్ కంట్రోల్ ఉండదు కాబట్టి పక్కన వ్యక్తుల మీద దౌర్జన్యం దిగడం కానీ, స్త్రీలని టీచ్ చేయడం కానీ రకరకాలుగా చేస్తుంటారు. ఇది లాస్ట్గా అసాంఘిక శక్తిగా మారిపోతాడు. అతను సొసైటీకి పనికిరాకుండా సొసైటీకి చెడు చేసే అలవాట్లన్నీ కూడా అబ్బుతుంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇటువంటిది చేయకుండా ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యానర్లో చూపించినటువంటి నెంబర్ 9, ఇది ఎక్కడైనా సరే గంజాయి పండించిన వల్ల ఈ నెంబర్ ఫోన్ చేసి అందరూ కోరుతున్నాం. 9382323100. ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి ఎవరు చేసినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఆ కన్సర్న్ పోలీసులు యాక్టివేట్ అవుతారు, వచ్చి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే గంజాయి సేవిస్తున్నా మాకు తెలియజేయండి.
అలాగే ఎవరైనా గంజాయి పండిస్తున్నా కూడా మాకు చెప్పండి, ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళ విషయాలు కూడా చెప్పండి. చెప్పినట్లే మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా గంజాయి కనుక పండించిన వల్ల వాళ్ళ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇప్పుడు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ కింద కాఫీ విత్తనాలు కానీ లేదంటే చిక్కుడు విత్తనాలు కానీ సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి విత్తనాలు ప్రభుత్వం నుంచి తీసుకొని పండించుకుంటే మీకు ఎటువంటి లీగల్గా ఇబ్బందులు ఉండవు. లేకుండా అది కాకుండా గంజాయి పండించినట్లయితే అందరినీ పండించిన వాళ్ళని, ఆ భూమి ఇచ్చిన వాళ్ళని, ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళని, అమ్మిన వాళ్ళని, కొన్న వాళ్ళని అందరూ కూడా మేము కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి వాటికి దూరం ఉండాల్సిందే కోరుచున్నాము. అలాగే ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మన ఏజెన్సీలోకి వచ్చి ఉన్నట్లయితే కనుక మాకు ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే మనకు కేసులు కట్టినప్పుడు ఫార్వర్డింగ్ కింద తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ ఇటువంటి ఇతర రాష్ట్ర ముద్దాలు కూడా దొరుకుతున్నారు. మళ్ళీ వాళ్ళ కోసం మనం అక్కడికి వెళ్ళి పట్టుకుని వస్తున్నాము, అరెస్ట్ చేస్తున్నాము. అయితే వాళ్ళు మన తాలూకా గిరిజన యువతని వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగిస్తున్నారు. కేవలం వీళ్ళకి ఒక 5,000-10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెద్ద మొత్తంలో గంజాయిని వ్యాన్స్లోని, ఆటోస్లోని, ఐషర్ వ్యాన్స్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అనవసరంగా మన వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి దొరికిపోతున్నారు. కాబట్టి యువత అందరూ కూడా నేను చెప్పేదంటే కనుక ఇలాగ గంజాయి డ్రగ్ ప్యాడల్స్ ఎవరి మాటలు కూడా వీళ్ళు కేసులు ఇరుక్కోవద్దని కోరుకున్నాము. అలాగే ఎక్కడైనా సరే విలేజ్ల్లోకి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే కనుక ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావాల్సిన పని లేదు. వాళ్ళకి ఇక్కడ వస్తే ఏజెన్సీలకు వస్తే ఒరిస్సా నుంచి గంజాయి కొని మన లోకల్ ట్రైబ్ కుర్రాలను ఉపయోగించుకొని వాళ్ళు ఇతర రాష్ట్రాలు ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి మన పిల్లలు బలిపశువులు అవుతున్నారు. కాబట్టి ఎవరు కూడా అటువంటి గంజాయి సంబంధించిన మనుషుల గురించి కానీ, పంట గురించి కానీ, ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ తెలిసినట్లా ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి అనుగుణంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ టు ఆల్.